హాయ్ గైస్, నేను మీ కృష్ణ తేజ. ఈరోజు ఏ వతన్ మేరీ వతన్, విప్లవము అంటే కొంతమందికి ప్రేమ, ప్రేమే కొంతమందికి విప్లవం అనే కాన్సెప్ట్లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ ఏ వతన్ మేరీ వతన్ అనే మూవీ అలీ ఖాన్ మరియు ఇమ్రాన్ హస్మి ఇట్లా కొన్ని మెయిన్ క్యారెక్టర్స్తో చేసింది. కానీ మెయిన్ కీ రోల్ మాత్రం సారా అలీ ఖాన్ అయితే నటించింది. ఎందుకంటే ఇది పేట్రియాటిక్ దేశభక్తికి సంబంధించిన సినిమా. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే మనం అన్సంగ్ హీరోస్, ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు ఎంతసేపు మనం గాంధీజీ, భగత్ సింగ్, అంబేద్కర్ ఇలా చాలామంది మాత్రమే, కొంత లిమిటెడ్ ఒక చేతుల మీద లెక్కించే వాళ్ళ పేర్లు మాత్రమే మనకు తెలుసు. కానీ కొన్ని కోట్ల మంది మనకు తెలియకుండా మన దేశం కోసం, మన స్వాతంత్రం కోసం కష్టపడ్డారు. అందులో ఒక ఉషా మెహతా అనే ఆమె క్యారెక్టర్ను తీసుకొని ఈ మూవీ కరెక్టర్ కన్నన్ అయ్యర్ అనే డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. అన్సంగ్ హీరోస్ అంటారు, ఇది అన్సంగ్ హీరో లేడీ కాబట్టి ఈ టైప్ ఆఫ్లో దేశభక్తికి సంబంధించిన ఏ వతన్ మేరీ వతన్, ఈ దేశము మన దేశము అన్నట్లు ఈ మూవీ అయితే మాత్రము మంచి పేట్రియాటిక్ డ్రామా. అంటే 1942లో నియర్ ఇన్ మనకు స్వాతంత్ర్యం వచ్చే టైము. ఆ టైంలో కూడా వీళ్ళు ఒక విధమైన రేడియో స్టేషన్, అంటే రకరకాలుగా కొంతమంది ఏమో డైరెక్ట్గా ఒక పార్ట్ ఆఫ్ అనమాట. ఇది ఏంటంటే రేడియో టెక్నాలజీ మనకు అప్పుడే రేడియోలు రావడం వల్ల, మనం రేడియో కమ్యూనికేషన్ అనేది పెరగడం వల్ల ఎంతో మందికి ప్రపంచంలో మొత్తం దేశంలో ఉన్న అందరికీ మన దేశభక్తి గురించి, దేశంలో మనకు స్వాతంత్రం గురించి ఈ సినిమాలో చూపించిన విధానము, అలాగే టెక్నికల్గా రేడియో ఎలా వర్కింగ్, ఫ్రీక్వెన్సీ ఏంటి, అది బ్రిటిషియర్స్ దగ్గర ఉన్న హై ఫ్రీక్వెన్సీకి మనము చిన్న చిన్న మెటీరియల్తో మన రేడియో స్టేషన్ నడపడం అయితే అప్పుడున్న పరిస్థితులు కావచ్చు. అలాగే సారా అలీ ఖాన్ మరియు గాంధీజీ ఒక్క మాటతో తను పెళ్లి చేసుకోకుండా లవ్ను త్యాగం చేయడము, అందులో లవర్ కూడా చాలా ఫీల్ కావడం. ఇందులో ఎందుకంటే దేశభక్తి విత్ లవ్ విత్ ఫ్యామిలీ బాండింగ్. ఫ్యామిలీలో ఏమవుతుందంటే ఇక్కడ తన ఎవరైతే ఉషా మెహతా ఉందో వాళ్ళ ఫాదరు బ్రిటిషియర్స్ దగ్గర జడ్జిగా చేస్తున్నాడు. అంత మంచి పోస్ట్లో, అంత పెద్ద పోస్ట్లో ఉన్న అతని కూతురు దేశభక్తి అంటూ బ్రిటిషియర్స్కు వ్యతిరేకంగా తిరగడం తనకు నచ్చదు. అటువంటి టైంలో ఆ అమ్మాయి ఇండ్లు వదిలేసి వెళ్ళిపోవడము, ఆ టైంలో ఎలా స్ట్రగుల్ పడింది, అలాగే ప్రేమకు సంబంధించి మరియు దేశభక్తికి సంబంధించి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎలా పోరాడింది అనేది మాత్రం ఈ మూవీ పర్ఫెక్ట్గా. ఈ మూవీలో ఒక లేడీ సారా అలీ ఖాన్ మొదటి భార్యకు మరియు సైఫ్ అలీ ఖాన్కు పుట్టిన కూతురే సారా అలీ ఖాన్. ఈమె ఇంతకుముందు కేదార్నాథ్ అనే మూవీలో కూడా హీరోయిన్గా, అలాగే కొన్ని మూవీస్ చేసింది. ఈ మూవీ మాత్రం లేడీ ఓరియంటెడ్లో పర్ఫెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ టెలికాస్ట్ అయింది. అందులో తెలుగులోనే ఉంది. ప్లీజ్ వాచ్. అండ్ దేశభక్తికి సంబంధించిన ఏదైతే ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ప్రేమే విప్లవం, కొంతమందికి విప్లవం అంటేనే ప్రేమ అన్నట్లు ఆ డైలాగు ఆ దేశభక్తికి సంబంధించిన తన లైఫ్, తన జీవితం లాస్ట్కు బ్రిటిషియర్స్ పట్టుకున్నప్పుడు వాళ్ళు చిత్రహింసలు పడి తను తర్వాత తండ్రి కూడా రియలైజ్ అయ్యి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు మన చుట్టుపక్కల మన ఇళ్లలో జరిగినది, మన పూర్వీకులు అనుభవించిన కష్టము, దేశభక్తికి సంబంధించిన జానర్ ఏదైతే ఉందో ఒక పర్సన్ను ముందుకు తీసుకొని రావడం మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఉషా మెహతా గారు. అండ్ జై హింద్, జై బోలో భారత్ మాతాకి జై. మీరు కష్టపడిన దానికి మేము ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ఇన్ మూవీ ఇన్ అమెజాన్ ప్రైమ్.